పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాటి దేవుని మాట వాక్య పరిచర్యానికి ఆహ్వానము పలుకుతూ ఈనాటి సువిశేషములో లూకా శుభవార్త 7వ అధ్యాయములో 36వ వచనము నుండి వాక్యములు చదువుకుందాం. పరిసయ్యులలో ఒకడు తన ఇంట విందు ఆరగింప యేసును ఆహ్వానించెను. ఆయన అందులకు అంగీకరించి పరిసయ్యుని గృహమున భోజనమునకు కూర్చుండెను. ఆ పట్టణములోని ఒక స్త్రీ పాపాత్మురాలు యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు వెళ్ళెనని తెలుసుకొని చలువరాతి పాత్రలో పరిమళ ద్రవ్యమును తీసుకుని వచ్చి ఆయన పాదములు వెనుకగా నిలువబడి ఏడ్చుచు తన కన్నీటితో ఆ పాదములను తడిపి తన వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకొనుచు పరిమళ ద్రవ్యమును పూసెను. యేసును ఆహ్వానించిన పరిసయ్యుడు అది చూచి ఇతడు నిజముగా ప్రవక్తగుచో తనను తాకుచున్న స్త్రీ ఎవరో ఆమె ఎట్టిదియో గ్రహించుడివాడే, ఆమె పాపాత్మురాలు కదా అని తనలో తాను అనుకునెను. ఇది క్రీస్తు ప్రభుని సవిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, ఈనాటి వాక్యములో మనము ఒక చక్కని విషయమును చూడబోతూ ఉన్నాం. యేసు ప్రభువును పరిసయ్యుడు ఒకడు తన ఇంటికి భోజనానికి పిలిచినట్లుగా వాక్యం పలుకుతూ ఉంది. ప్రభు స్వతహాగానే ఎవరిని కాదనరు కనుక ఆయన ఆహ్వానాన్ని మన్నించి భోజనానికి ఒక పరిసయ్యుని ఇంటికి వెళ్ళాడు. ఆయన పేరు సీమోను అని వాక్యము చెబుతూ ఉంది. సీమోను అనేటటువంటి పరిసయ్యుడి ఇంటిలో ప్రభు భోజనము చేస్తూ ఉండగా ఒక స్త్రీ, ఆ ఊరిలోని ఒక స్త్రీ ప్రభు ఆయన ఇంటిలో ఉన్నాడని, పరిసయ్యుని ఇంటిలో, సీమోను ఇంటిలో ఉన్నాడని తెలుసుకుని ఒక చలువరాతి పాత్రలో పరిమళ ద్రవ్యమును తీసుకుని వచ్చిందట. తీసుకుని వచ్చి తన కన్నీటితో ప్రభుని పాదాలు కడిగి తన వెంట్రుకలతో తుడిచి పరిమళ ద్రవ్యమును పూసి ప్రభుని పాదాలు ముద్దు పెట్టుకొని కన్నీటితో విలపిస్తుందట. ఇది చూచినటువంటి ఆ యొక్క ఇంటి యజమాని సీమోనుడు, పరిసయ్యుడు ఎవరైతే ప్రభుని ఇంటికి పిలిచాడో, ఈయన నిజంగా ప్రవక్తేనా, నిజంగా ప్రభువేనా, ఈయన నిజముగా ప్రభువు ప్రవక్త అయితే ఆ వచ్చినటువంటి స్త్రీ పాపాత్మురాలని నాకు తెలియదా, తెలిస్తే ఎందుకు ఆమెని ఊరకున్నాడు, ఏమీ అనకుండా ఉన్నాడు, ఆమె పరిమళ ద్రవ్యం పూస్తూ ఉంది, వెంట్రుకలతో తుడుస్తూ ఉంది, ముద్దు పెట్టుకుంటూ ఉంది, ఎందుకు ఆమెను ఏమీ అనకుండా ఉన్నాడు, ఈయనకు నిజంగా తెలుసా ఆమె ఎవరో, ఆమె పాపాత్మురాలు కదా అని సీమోను పరిసయ్యుడు మనస్సులో అనుకుంటున్నాడటండి. నీ హృదయాంతరంగములో నెరిగినటువంటి ప్రభువుకి నీ మనస్సులో ఏమున్నదో, నీ హృదయ లోతుల్లో ఏమున్నదో ప్రభు ఎరగడా బిడ్డ? పరిసయ్యుడు సీమోనుడు అనుకుంటున్నటువంటి మాటలు ప్రభు ఎరిగి సీమోనుతో ఒక కథ చెబుతున్నాడండి. సీమోనా, పరిసయ్యుడా, నీతో ఒకటి చెప్పాలి నేను అంటూ ఉంటే సీమోను ఏంటి ప్రభు అంటున్నాడు. అప్పుడు ప్రభు ఆయన అడుగుతున్నాడు, ఒకవేళ ఒక యజమానికి ఇద్దరు రుణం తీసుకుని ఉన్నారనుకోండి, ఒకతను 500 దీనారాలు అప్పున్నాడు నీకు, ఇంకొకతను 50 దీనారాలు అప్పున్నాడు. ఇప్పుడు నువ్వు ఇద్దరి అప్పులను క్షమించి మన్నించేసి మీ ఇద్దరు ఇక నుండి అప్పు కట్టవలసిన అవసరం లేదు, మంచిగా ఉండండి, బ్రతకండి, సంతోషముగా ఉండండి, మీ అప్పును నేను తీసివేస్తున్నాను అని చెప్పావనుకో, ఇద్దరిలో ఎవరు ఎక్కువగా సంతోషంగా ఉంటారు? 500 దీనారాలు అప్పు తీసివేయబడినవాడా, 50 దీనారాలు అప్పు తీసివేయబడినాడా? ఎక్కువ అప్పున్నవాడా, తక్కువ అప్పున్నవాడా? ఎవడెక్కువ సంతోషంగా ఉంటాడు? ఎవడెక్కువ నీ మీద ప్రేమ చూపిస్తాడు? ఎవడెక్కువ నీ కృతజ్ఞతగా ఉంటాడు
అని ప్రభు అడిగితే, తప్పకుండా ఎక్కువ అప్పు తీసివేయబడిన వాడే సంతోషముగా ఉంటాడు, ప్రేమగా ఉంటాడు, ఎక్కువగా నీ కృతజ్ఞుడై ఉంటాడు అని పరిసయ్యుడు అంటూ ఉన్నాడు. అందుకు ప్రభు, నీవు సరిగా సమాధానం చెప్పితి. ఈమె ఎక్కువ పాపాత్మురాలని నువ్వే అంటున్నావు కదా. ఈమె పాపాత్మురాలు కనుక, ఎక్కువ పాపములు చేసినటువంటి స్త్రీ కనుక, ఆమె పాపములు అధికముగా క్షమింపబడినవి కనుక నా పైన ఎక్కువ ప్రేమ చూపిస్తున్నది. వాక్యం చూడండి ఒక్కసారి. ప్రభు అంటున్నాడు, లూకా శుభవార్త 7వ అధ్యాయములో 47వ వచనములో ప్రభు అంటున్నాడు, ఈమె చేసిన అనేక పాపములు క్షమింపబడినవి కనుక ఈమె అధికముగా ప్రేమించినది. తక్కువగా క్షమింపబడిన వాడు తక్కువగానే ప్రేమించబడును. చూడండి వాక్యం చాలా. ఈమె ఎందుకు అలా చేస్తుందయ్యా అంటే, ఆమె పాపాత్మురాలు కనుక, ఆమె చేసిన పాపమును నేను క్షమించాను కనుక, ఎక్కువ మన్నింపును పొందింది కనుక నా పైన ఎక్కువ ప్రేమను చూపిస్తుంది. అధికమైనటువంటి పాపములు క్షమించబడినది కనుక అధికముగా ఆమె నన్ను ప్రేమిస్తుంది తప్ప ఆమె పాపాత్మురాలని నాకు తెలియక కాదు, ఆమె గురించి నాకు తెలియక కాదయ్యా సీమోను అంటూ ప్రభువు 44, 45, 46 వచనాలలో ఇంకా వాక్యములు అంటున్నాడు. ఈమెను చూచుచుంటివి కదా, నేను నీ ఇంటికి వచ్చి తిని నీవు నా కాళ్లకు నీళ్లు కూడా ఇవ్వలేదు. నేను నీ ఇంటికి వచ్చా, ఇంటికి రమ్మని పిలిచావు, నీవు నా కాళ్ళకి నీళ్లు కూడా ఇవ్వలేదు. కానీ ఆమె తన కన్నీటితో నా పాదాలు తడిపి తన వెంట్రుకలతో వారిని తుడిచినది. నువ్వు నీళ్లు కూడా ఇవ్వాలి ఆ కాళ్ళు కడుక్కోవడానికి. ఆమె తన కన్నీటితో నా కాళ్ళు కడిగి తన వెంట్రుకలతో నా పాదాలు తుడిచింది. నీవు నన్ను ముద్దు పెట్టుకునలేదు, కానీ నేను లోనికి అడుగు పెట్టినప్పటి నుండి ఈమె నా పాదాలు ముద్దు పెట్టుకునుట ఆపలేదు. నీవు నా తలకు నూనె అంటలేదు, కానీ ఈమె నా పాదాలకు పరిమళ ద్రవ్యమును పూసినది. చూడండి ప్రభు అంటున్నాడు, సీమోను, నేను నీ ఇంటికి వస్తే నీవు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు కూడా ఇవ్వలేదు, కానీ ఆమె కన్నీటితో నా పాదాలు కడిగి వెంట్రుకలతో తుడుస్తుంది. నీవు కనీసం నాకు ఒక ముద్దు కూడా ఇవ్వలేదు, కానీ ఆమె నా పాదాలు ఆపకుండా ముద్దు పెడుతుంది. నీవు నా తలకి కూడా నూనె అంటలేదు, కానీ ఈమె పరిమళ ద్రవ్యంతో నా పాదాలు కడిగి శుద్ధి చేస్తుంది. ఎందుకు చేస్తుందయ్యా? అధికముగా పాపము చేసింది కనుక, అధికముగా ఆమె మన్నింపును పొందుకున్న, ఆమె పాపాలు క్షమించబడి దేవుని ప్రేమను అధికముగా పొందుకున్నది కనుక ఆమె ప్రేమను నా ఎడలేడా చూపిస్తుంది అని ప్రభువు చెబుతూ ఉన్నాడండి. ముఖ్యముగా ఆ రోజుల్లో సుంకరులంటే పన్నులు వసూలు చేసేవాళ్ళను, వ్యభిచారస్తులను సమాజం అంతా, యూదులంతా కూడా చాలా ఘోరమైనటువంటి పాపాత్ములుగా పరిగణించేవాడు. అందుకని ప్రభు ఆ బిడ్డను క్షమించి మన్నిస్తున్నాడు. ఎందుకయ్యా అంటే, ప్రభు వచ్చిందే వాళ్ళ కోసం, ప్రభు వచ్చిందే పాపుల కోసం. అందుకే చాలా చక్కగా వాక్యములో ఒకసారి ప్రభు ఇలాగే సుంకర్లు పరిసయ్యుల వీళ్ళకి ఎక్కువగా వెళ్ళి వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తూ, వాళ్ళతో ఎక్కువగా మాట్లాడుతూ వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రభువుని చూచి వాళ్ళు ఏమంటున్నారు చూడండి. ఒకసారి 9వ అధ్యాయము మత్తయి శుభవార్తలో 9వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే పరిసయ్యులు శిష్యులతో అంటున్నారండి, మీ బోధకుడు సుంకర్లతోనూ పాపులతోనూ కలిసి భుజించుచున్నాడేమి అని శిష్యులను ప్రశ్నించిరి. ఆ మాటలను ఆలకించిన యేసు, వ్యాధిగ్రస్తులకే కాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు కదయ్యా అంటున్నాడండి. మీ ప్రభువు, మీ బోధకుడు అంటే శిష్యులను అడుగుతున్నారని పరిసయ్యులు, ఎందుకు మీ ప్రభువు ఎప్పుడు కూడా సుంకరులతో పాపులతో బ్రతుకుతూ ఉంటాడు, ఎక్కువ వాళ్ళకే వెళుతుంటాడు, వాళ్ళతోనే ఉంటాడు, వాళ్ళతోనే మాట్లాడుతూ ఉంటాడు, ఎక్కువ వాళ్ళతో గడుపుతూ ఉంటాడు ఎందుకు అనంటే, ఆ మాట ప్రభు చెవినపడి ఒక్కసారి వాళ్ళ వైపు తిరిగి అంటున్నాడట, వైద్యుడు వ్యాధిగ్రస్తులకే కానీ
ఆరోగ్యవంతులకు అవసరము లేదు కదా. నీకు ఒళ్ళంతా బాగుండి నువ్వు ఆరోగ్యముగా ఉంటే డాక్టర్ వద్దకు వెళతావా? డాక్టర్ నీ వద్దకు వస్తాడా? నీ ఇంటికి వస్తాడా? డాక్టర్ ఎందుకు వస్తాడు? డాక్టర్ని ఎందుకు పిలుచుకుంటావు? లేకపోతే నువ్వు డాక్టర్ వద్దకు ఎందుకు వెళతావు? రోగముగా ఉంది, అనారోగ్యముగా ఉంది, సుస్థిగా ఉంది, నీరసముగా ఉంది, వ్యాధిగ్రస్తుడు అయి ఉన్నావు, రోగముతో ఉన్నావు కనుక నువ్వు డాక్టర్ దగ్గరికి వెళుతున్నావు, లేదా డాక్టర్ నీ దగ్గరికి వచ్చి వైద్యము చేస్తున్నాడు. ఇప్పుడు ప్రభు ఎవరి వద్దకు వెళ్ళాలి? అంతా బాగున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రభు చేయవలసిన దానికన్నా కూడా, మంచి వాళ్ళకన్నా కూడా, మంచి వాళ్ళకి దీవెనలు ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి. వాళ్ళు బాగానే ఉన్నాడు, దైవరాజ్యానికి వెళుతున్నారు, రక్షణ పొందుకుని ఉన్నారు కాబట్టి తప్పులేదు. మరి పాపులు, పాపాత్ములు, దేవునికి దూరమైపోయి ఈ లోకములో చెడు జీవితము జీవిస్తున్నటువంటి వాళ్ళని మరవడానికే కదా ప్రభు వచ్చింది. వ్యాధిగ్రస్తులకే కదా వైద్యుడు అవసరం, పాపాత్ములకే కదా యేసయ్య అవసరం, పాపాత్ములకే కదా రక్షణ అవసరం. అందుకే ప్రభు అంటున్నాడు, నేను ఎక్కువ వాళ్ళ దగ్గరికి వెళుతున్నా, పాపాత్ముల దగ్గరికి ఎక్కువగా వెళుతున్నా, వాళ్ళతో ఎక్కువ గడుపుతున్నానంటే కారణం వాళ్ళకి నా అవసరం ఉంది, నా ప్రేమ వాళ్ళకి అవసరం, నా క్షమాపణ వాళ్ళకి అవసరం, నా దయా కరుణ జాలి వాళ్ళకి అవసరం. కాబట్టి వాళ్ళతో ఎక్కువ గడిపి వాళ్ళని కూడా మార్చుకొని, వారి హృదయాలు కూడా మార్చుకొని, వాళ్ళని కూడా దేవుని చెంతకు తీసుకురావటానికే కదయ్యా నేను వచ్చింది. అందుకే నేను ఎక్కువ వాళ్ళతో గడుపుతున్నాను, వాళ్ళని ఎక్కువగా మార్చుకుంటున్నాను, వాళ్ళ మనసులు మారుస్తున్నా, వాళ్ళ హృదయాలు మారుస్తున్నా, వాళ్ళ జీవితం మారుస్తున్నా, ఎక్కువ వాళ్ళతో ఉంటున్నాను. ఎందుకంటే నేను వచ్చింది పాపులను కాపాడి రక్షించటానికని యేసయ్య మరి ఒకసారి గుర్తు చేస్తున్నాడండి. ఇదే మాట మనకు ఒక్కసారి యోహాను శుభవార్తల్లో కూడా 8వ అధ్యాయములో ఒక్కసారి విచారమున పట్టుబడినటువంటి స్త్రీని ప్రభు వద్దకు తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపమంటారా మన ఆచారం ప్రకారం అడుగుతుంటే ప్రభువు వాళ్ళందరినీ కూడా ఆపు చేసి ఆమెను వారి నుండి కాపాడి రక్షించాడు. దాని తర్వాత ఒక మాట అంటున్నాడండి యోహాను శుభవార్త 8వ అధ్యాయం 10-11, అమ్మా నిన్ను ఎవరూ శిక్షించలేదా అంటే, లేదు ప్రభు అండి, నేను కూడా నిన్ను శిక్షించనమ్మా, కానీ వెళ్ళు, ఇక పాపం చేయకు, మంచి జీవితము జీవించమ్మా అంటున్నాడు. అలా తన ప్రాణాలు కాపాడాడు, ప్రజల నుండి ఆ బిడ్డను కాపాడాడు, తన మనసు మార్చాడు. నేను నిన్ను శిక్షించనమ్మా అని అన్నటువంటి మాటకి ఆమె హృదయం తరుక్కుని ఉంటుంది, మారిపోయి ఉంటుంది. ఇక వెళ్ళు, పాపం చేయకమ్మా అని అన్నప్పుడు ప్రభు ఆమె మనసు గెలుచుకోలేదా? ఆమె ఆత్మను రక్షించుకోలేదా? ఆమె జీవితాన్ని మార్చలేదా? దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, ఈరోజు వాక్యంలో ప్రభు అంటున్నది ఇదే, నేను వచ్చిందే పాపులను కాపాడి రక్షించడానికి, పాపాత్ములను తిరిగి ప్రభు చెంతకు చేర్చడానికి, దేవుని రాజ్యాన్ని కోల్పోతున్నటువంటి వాళ్ళకి తిరిగి దేవుని రాజ్యానికి చేర్చడానికి, నశించిపోతున్నటువంటి ఆత్మలను కాపాడడానికి వచ్చానంటున్నాడు. ఆ ప్రభు, ఆ పాపాత్మురాలు ప్రభుని అన్మితముగా ప్రేమించింది. కారణం ఏమిటయ్యా అంటే ఆమె పాపములు ఎక్కువగా క్షమించుకుంది, ఆమె ఎక్కువ పాపములు చేసినది, ఎక్కువగా క్షమించినది, దేవుని ప్రేమను అధికముగా పొందుకున్నది కనుక తిరిగి దేవునిపై ప్రేమను ఈ రకముగా తన కన్నీటితో తుడిచి, తన వెంట్రుకలతో తుడిచి, కన్నీటితో కడిగి, పరిమళ ద్రవ్యముతో శుద్ధి చేస్తూ, ముద్దు పెట్టుకుంటూ తన ప్రేమను అమితముగా ప్రభుకి చూపిస్తూ ఉంది. అందుకే మారినటువంటి తనను చూచి, రక్షించబడినటువంటి ఆ బిడ్డను చూచి, ఆ స్త్రీని చూచి ప్రభు ఒక్కటే మాట అంటున్నాడు. లూకా శుభవార్తలో 7వ అధ్యాయం 50వ వచనంలో ప్రభు అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము నిన్ను రక్షించబడినది, నీ విశ్వాసమే నిన్ను రక్షించబడినది, ఇక వెళ్ళము, మంచిగా జీవించమంటున్నాడు, ఆనందముగా జీవించమంటున్నాడు. ఆ బిడ్డను మార్చుకోలేదా అండి? అదే ప్రభు ఆ బిడ్డను శిక్షించడానికి ప్రయత్నించి ఉంటే ఆ బిడ్డ మారేదా? మన్నించడానికి ప్రయత్నం చేశాడు, మన్నించాడు, మంచిగా మాట్లాడాడు, ప్రేమను పంచాడు కనుక ఆమె ఆత్మను రక్షించుకున్నాడు, ఆ బిడ్డను కాపాడుకున్నాడు, తిరిగి దైవరాజ్యానికి చెరువుగా చేర్చుకున్నాడు. కాబట్టి దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, ప్రభు వచ్చింది మనలాంటి వారి కోసమే, మనబోటి పాపాత్ముల కోసమే, ప్రభునికి దూరముగా ఉన్నటువంటి వారిని తిరిగి ప్రభుని చెంతకు చేర్చడానికే. కాబట్టి మనము కూడా దేవుడు ఏ విధముగా మనపై కరుణతో, దయతో, చాలితో ఉంటూ మనల్ని క్షమించి మన్నిస్తూ హక్కును చేర్చుకుంటున్నాడో, మన పట్ల ఎవరైనా చెడుగా ప్రవర్తించినా, తప్పుగా మాట్లాడినా, దురుసుగా ప్రవర్తించినా, పాపాత్ములే మనకి ఎదురైనా మన్నిద్దాం, క్షమిద్దాం. ప్రభు మన పట్ల దయా కరుణ జాలితో ఉండి ప్రేమను పంచుతున్నట్లుగా మనము కూడా తోటి వారికి ప్రేమను పంచుతూ జాలితోనూ, దయతోనూ, కరుణతోనూ వారిని మన్నిద్దాం, వారిని కూడా మార్చడానికి ప్రయత్నం చేద్దాం. మనల్ని ద్వేషించే వారిని మనము ద్వేషిస్తే ఇంకా దూరం అయిపోతారు. మనం ద్వేషించే వారిని సైతము కూడా మనం ప్రేమను పంచి ప్రేమగా పలకరిస్తే
ఏదో ఒక రోజు వారు తమ తప్పు తెలుసుకొని మారి ప్రభుని దగ్గరకు రావడానికి అవకాశం ఉంది. ఆత్మను రక్షించిన వాళ్ళం అవుతాం. కాబట్టి యేసయ్య వలె మనం కూడా తోటి వారిని ప్రేమిద్దాం, తోటి వారిని మన్నిద్దాం, తోటి వారి పట్ల జాలి దయాకరణతో వారి ఆత్మను కూడా రక్షించి ప్రభుని చెంతకు చేర్చడానికి ప్రయత్నం చేద్దాం. అందుకు కావలసినటువంటి మంచి మనస్సును, శక్తిని దయచేయమని ప్రభుని ప్రార్థన చేసుకుందాం. ప్రేమతో నింపబడినటువంటి ఓ యేసయ్య, నీ ప్రేమను ప్రజలకు పంచడానికి వచ్చావని, ఇదిగో పాపులను కాపాడి రక్షించడానికి నేను వచ్చానంటూ మరి ఒకసారి మాకు గుర్తు చేస్తున్నందుకు, మేము నశించిపోతున్న ఆత్మలను కాపాడడానికి వచ్చినటువంటి ఓ యేసయ్య, మమ్ము కాపాడి రక్షించండి. మేము కూడా మా తోటి వారి ఆత్మలను నీ చెంతకు చేర్చడానికి నీ వలే మేము కూడా ప్రేమతో జీవించినట్లుగా, ఇతరుల పట్ల జాలి కరుణ దయతో ఉన్నట్లుగా, నీవు మమ్ము మన్నించినట్లు మేము తోటి వారిని మన్నించినట్లుగా మాకు శక్తిని, ధైర్యాన్ని, బలాన్ని, నీ కృపను దయచేయమని యేసయ్య ఈ వాక్యాన్ని విని ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను, కుటుంబాన్ని ఆస్వాదిస్తూ వారి ఉద్దేశాలు, తలపుల కోరికలన్నీ నెరవేరినట్లుగా వారందరినీ దీవించి కాచి కాపాడి ఆశీర్వదించమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.